నమస్తే, వెల్కమ్ టు జనం వెలుగు. నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు గ్రామంలోని చౌడమ్మ దేవాలయంలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ అధ్యక్ష పదవి రావాలని అమ్మవారికి మహేష్ గౌడ్ పేరు మీద అభిషేకం అర్చన చేసి అమ్మవారి ముందు కొబ్బరికాయ ముడుపు వేయడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష పదవి వచ్చిన వెంటనే కొండూరు గ్రామంలో అమ్మవారి దేవాలయానికి వచ్చి ఆ ముడుపుని తన చేతుల మీదుగా విప్పుతారని స్థానికులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు మహేష్ గౌడ్ కు ఎల్లవెల్లలా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ సామల దేవిదాస్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేతిరి గంగసాయిలు, మండల జనరల్ సెక్రటరీ రాజేశ్వర్, వెంకటరమణ, జీవన్, చిక్కేల జలయ, రవి, సంజీవ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నీరాజనం సమర్పయామి. నీరాజనాంతం శుద్ధాచమనీయం సమర్పయామి. యజమానస్య సంకల్పాభీష్ట సిద్ధిరస్తు. చంద్రఘంటా మాతా కీ జై. రాజరాజేశ్వర భగవాన్ కీ జై. కొండూరు గ్రామంలో మా అమ్మగారు చౌడమ్మ మాతా వద్ద మందిరంలో గర్భగుడిలో మేము అన్నగారికి పీసీసీ అధ్యక్ష పదవి రావాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి పీసీసీ అధ్యక్ష పదవి మా పార్టీ అధిష్టానం గుర్తించి మా అన్నగారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి మేము ఆ నమ్మకంతో మేము ఈరోజు ఇక్కడ మా అమ్మగారి ఆలయంలో అర్చన చేసి మేము కొబ్బరికాయ ముడుపు వేయడం జరిగినది. ఆ ముడుపును కూడా మా అన్నగారు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మహేష్ అన్నగారు కొండూరు గ్రామానికి ఇక్కడికి వచ్చి ఈ ముడుపుని తానే విప్పుతారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాము. మా కొండూరు గ్రామానికి వస్తే మా గ్రామస్తులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ అందరం కూడా మేము కలిసి ఈ ముడుపు వేయడం జరిగినది. మా అన్నగారికి రావాలని చెప్పి పీసీసీ అందరు గ్రామస్తులు, నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి ఈ ముడుపు వేయడం జరిగినది. కాబట్టి మా అన్నగారికి అమ్మగారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి మేము నమ్మకంతో ఈ ముడుపు వేయడం జరుగుతున్నది. అన్నగారికి ఎట్లా ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి వస్తాయని చెప్పి మేము ఈ నమ్మకంతో కోరుకుంటూ ఆశిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై గదాంబ.